నమస్తే. స్టఫ్ స్టేషన్‌కు స్వాగతము. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఇది మీకు వినడానికి ఎలా అనిపించినా దీనిలోని అంతరార్థం మీరు గ్రహిస్తారని అనుకుంటున్నాను. జీవితంలో ఎవరి కోసం ఈ పాకులాట? ఏది నీ అసలు జీవితం? మరణానంతరము మన అంత్యక్రియలు జరిగిన తర్వాత ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? కొద్ది గంటల్లో రోదన ధ్వనులన్నీ పూర్తిగా శబ్దమణిగిపోతాయి. కుటుంబ సభ్యులేమో బంధుమిత్రుల కోసం హోటల్ నుండి భోజనం తెప్పించుకోవడంలో నిమగ్నమవుతారు. మనవలు మనవరాళ్ళు ఆటపాటల్లో మునిగిపోతారు. ఓ యువతీ యువకుల జంట ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పరస్పరం ఫోన్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మరికొందరు దగ్గరలో ఉన్న టీ షాప్లోకి వెళ్ళి బాతకానికి బయలుదేరతారు. అప్పటి వరకు ఆప్యాయత ఒలకబోసిన పక్కింటాయన శ్రాద్ధకర్మల సందర్భంగా వదిలిన పిండోదకము విస్తరాకులు తన ఇంటి ముంగిట పడ్డాయని చిరుబురులాడతాడు. ఈలోగా దగ్గర బంధు ఒక ఆయన ఆఫీసులో సెలవు దొరకని కారణంగా అంత్యక్రియలకు హాజరవ్వలేకపోతున్నానని కుటుంబ సభ్యులతో మొక్కుబడిగా వాపోతాడు. మరుసటి రోజు వెళ్లిపోయిన వాళ్ళందరూ వెళ్లిపోగా మిగిలిన వాళ్లలో ఒక ఆయన మధ్యాహ్న భోజనాల్లో ఉప్పు ఎక్కువైందని అలుగుతాడు. మరొక ఆయన దానికి వత్తాసు పలుకుతాడు. నువ్వు జీవితాంతం ఒళ్ళు హూనం చేసుకుని కడుపు కట్టుకుని కూడబెట్టుకున్న కోట్లు విలువ చేసే ఆస్తుల్ని పంచుకునే విషయంలో నీ పుత్రరత్నాలు పేచిపెడతారు. నీ అంత్యక్రియలకు ఎవరెంత ఖర్చు పెట్టారో అణా పైసలతో లెక్కవేసి వాటాలు తేల్చేసుకుంటారు. అప్పటికి ఇంకా నువ్వు పోయి నిండా 4 రోజులు కూడా కాలేసుమా. మెల్లగా బంధుమిత్రులందరూ ఒకళ్ళొక్కళ్ళుగా జారుకుంటారు. నువ్వు పోయిన విషయం తెలియక నీ ఫోన్ నంబరుకు వచ్చే ఫోన్లన్నీ నీ కొడుకో కూతురో విసుగ్గా ఆన్సర్ చేస్తారు. కుదిరితే నీ ఆస్తిపాస్తులు రావాల్సిన బాకీల గురించి తెలివిగా కూపిలాగుతారు. అంతలో తమ ఎమర్జెన్సీ లీవ్ అయిపోవడంతో కొడుకులు కూతుళ్ళు నీ భార్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. నెల తిరగక ముందుకే మీ జీవిత భాగస్వామి టీవీలో వస్తున్న కామెడీ షో చూస్తూ పగలబడి నవ్వడం జరుగుతుంది. అంతకుముందే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు యథాతథంగా సినిమాలు షికార్లు చుట్టబెట్టేస్తుంటారు. మొత్తంగా నెలలోపే నీ చుట్టూ ఉన్నవారు నీకు అత్యంత ఆత్మీయులు, నువ్వు లేకుండా బ్రతకలేమన్న వాళ్ళు అందరూ తమ తమ విధుల్లో ఎంతగా మునిగిపోతారంటే నువ్వు అనే వ్యక్తి తమ జీవితంలో ఉన్నావనే విషయాన్నే మర్చిపోయేంతగా. ఒక పండుటాకు ఒక మహావృక్షమై ఉండి ఎంత సునాయాసంగా ఎంత వేగంగా రాలిపోతుందో అంతే వేగంగా నీవారు నీ అనుకున్న వారు అందరూ స్మృతిపదంలో నువ్వు కనుమరుగైపోతావు. నీ మరణానంతరం కూడా అవే వర్షాలు, అవే రాజకీయాలు, బస్సుల్లో సీటు కోసం అవే తోపులాటలు, పండుగలు ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటాయి. నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకున్న నీ పెంపుడు జంతువులు మరో యజమానిని వెతుక్కుంటాయి. అంతలో నీ సంవత్సరీకాలు రానే వస్తాయి. నీ పెళ్లి కంటే ఆడంబరంగా జరిగే ఈ తంతు చూసి ఆనందించడానికి నువ్వు ఉండవు గదా. నీ జ్ఞాపకార్థము అతిథులకి పంచబోయే స్టీలు డబ్బాలు అత్యంత తక్కువ ధరలో ఎక్కడ దొరుకుతాయా అన్న విషయంపై కొడుకులు కోడళ్ల మధ్య పెద్ద చర్చే జరుగుతుంది. ఈ కార్యక్రమంతో నీకు ఈ లోకానికి పూర్తిగా సంబంధం తెగిపోయినట్లే. నీ గురించి మాట్లాడుకునేవారు గాని నిన్ను తలుచుకునేవారు గాని దాదాపుగా ఉండరు. ఇప్పుడు చెప్పండి, ఈ విషయంలో స్త్రీలు గాని పురుషులు గాని ఎవరైనా సరే ఇన్నాళ్ళు మీరు పాకులాడింది ఎవరి కోసము? దేనికోసం తెగ హైరాణ పడిపోయావు? నువ్వు కట్టించిన భవనంలో నివసించేవారు సైతం నీ ఉనికిని మర్చిపోతున్నారంటే నీ తపనకు తాపత్రయానికి ఏమన్నా అర్థం ఉందా? జీవితంలో 35% నీ వాళ్ళనుకునే వాళ్ల కోసము, వారి మెప్పు పొందటం కోసము, వారి భవిష్యత్తు కోసము బతికావు కదా. వాళ్లకు కనీసం నీ గురించి ఆలోచించే తీరిక కూడా లేదు. ఇవన్నీ కొద్ది తేడాతో అందరికీ వర్తిస్తాయి. కాబట్టి నీకోసం నువ్వు తపించు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ బ్రతికినన్ని నాళ్లు సంతృప్తిగా బ్రతకటంలోనే అర్థము పరమార్థం ఉంది కదూ. ఈ విషయం మిమ్మల్ని ఆలోచింపజేసేదిలా ఉందని మీకు తెలియజేయడం కొరకు చెప్పడం జరిగినది. మనకున్న అన్ని అశాశ్వతమైన బంధాల కంటే కేవలం భగవద్బంధము గొప్పదైనదని గ్రహించాలి. కనుక భగవంతుణ్ణి ఆశ్రయించి ముక్తిని పొందాలి అని కోరుకుంటున్నాను. ఇది సేకరించబడినది. ఇంతసేపు ఓపిగ్గా విన్నందుకు మీ అందరికీ నా ధన్యవాదములు.